టెక్స్టైల్ పార్కా లేకపోతే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఏదైనా పరిశ్రమ తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము అండగా ఉండి వాళ్ళకి చేతిగా ఉండాలన్న ఆలోచన కూడా ఒకటి ఉంది. రెండోది ఏంటంటే పెడన్లో ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలని నా యొక్క కోరిక. ఎందుకంటే మన ప్రాంతంలో ఇండోర్ స్టేడియం లేదు. ఖచ్చితంగా పెడనపట్నంలో నా టైంలో ఇండోర్ స్టేడియం తీసుకొచ్చి కట్టిస్తాను. అట్లాగే ఎందుకంటే ప్రతి యువకులందరూ కూడా చదువుతో పాటుగా ఆటపాటలు కూడా కావాలి. ఖచ్చితంగా మరి వారందరినీ కూడా ఎంకరేజ్మెంట్గా, అలాగే వారందరికీ కూడా మరి మీరు స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే వాటి ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు స్పోర్ట్స్ కోటాలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి, యువతను ఎంకరేజ్ చేయాలని నా యొక్క ఉద్దేశం. మరి మిగిలిపోయినట్టు ఏమన్నా సరే అవన్నీ కూడా పూర్తి చేయించే బాధ్యత నాదని మీ అందరూ కూడా సవనీయంగా కోరుకుంటూ, మరి ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి, వైద్యులు, ఎంతోమందికి ప్రాణదానం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక అవకాశం ఉండి